మన చేతిలో భూమి ఉండి మనం ప్రభుత్వం ఇచ్చే బిచ్చం మీద ఆధారపడే పరిస్థితి లాగా తయారైంది. అది బిచ్చం అనకూడదు, హక్కు. వాళ్ళు అలా ప్రవర్తించారు వైసీపీ టైంలో, డబ్బులు ఇవ్వడానికి, కౌలు ఇవ్వడానికి. అదే కదా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వేమన్నా మాకు బిచ్చం వేస్తున్నావా ఏంటని, మా హక్కు అని చెప్పి. నిజం, అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే వాళ్ళ హక్కు వాళ్ళకి వెళ్ళాలి. కానీ ఒకటి సార్, ఎంత భారీ ఎత్తున అంటే దాదాపు 1,00,000 ఎకరాలు అనుకుందాం, ఇంత ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి ఇంటెలెక్చువల్ థింకింగ్ కూడా అవసరం కాదా? బాబు గారు ఒకసారి ఆ విషయంలో ఆలోచించరా? రాజధాని విషయంలో ఏ థింకింగ్ లేదండి. చంద్రబాబు గారు ఏదంటే అది అంతే. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది తప్పించి ఎవరి మాటలు ఆయన పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే చక్కగా అందరినీ కూర్చోబెట్టి ముందే అడిగితే అక్కడ ఒక 5,000 ఎకరాల్లో ఈ రాజధాని ఇవన్నీ సెట్ చేసి మిగతాదంతా జనాలు అమ్ముకోవాలి. ఎవడైనా సరే నేనేమంటానంటే, రాజధాని నువ్వు ఆ 29 గ్రామాలలో నుంచి ఈ మొత్తాన్ని సిటీగా ప్రకటించేస్తే ఎవడికి వాడు అమ్ముకుంటాడు. నువ్వెందుకు మధ్యలో దూరిపోవడం, నువ్వు లాక్కోవడం ఎందుకు ఆ భూములు? అంటే వాళ్ళే ముందుకు వస్తున్నారు సేకరణ పేరుతో. వాళ్ళు ఎందుకు వస్తాడు? ఎవడన్నా పిచ్చోడైంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఇస్తే వీళ్ళు ఇచ్చే 1200 గజాల కంటే ప్రభుత్వమే వాళ్ళే అమ్ముకుంటే 100 కోట్లు వస్తుంది, లేకపోతే 10 కోట్లు వస్తుంటే వాళ్ళు వద్దంటారా? ఇప్పుడు ఇది సెక్రటేరియట్ అండి, ఈ సెక్రటేరియట్ పక్కన నా స్థలం ఉంది. నేను ప్రభుత్వానికి ఇచ్చిన 1200 ఇది చాలంటాను నేను. ఇది నాకు 50 కోట్లు వద్దంటే వద్దంట.